వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 60 డే 59 లో భాగంగా రివ్యూ మాట్లాడుకుందామా. మాట్లాడుకునే ముందు నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మామ, మన వీడియోని అయితే అందరూ చూస్తున్నామా కానీ లైక్ చేయలేదు, ప్లీజ్ లైక్ చేసి చూడండి మామ. అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, మర్చిపోదు. సో ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకునే ముందు నాది స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ మామ. పవన్ కళ్యాణ్ వరస్ట్ బిహేవ్ టువర్డ్స్ వసంతి కానీ, పవన్ కళ్యాణ్ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఎర్రిపప్పు అయిన విధానం కానీ ఈ రోజు ఎంత మందికి అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. పవన్ కళ్యాణ్ వరస్ట్ బిహేవియర్ చేశాడు లేదా, ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బ తినిందా లేదా అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మీకు కూడా అలాగే అనిపించిందా లేదా అనేది. అలాగే మీ మ్యాడ్ కపుల్ ఎవరు అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తూ, జియో హాట్స్టార్ లో అయితే మీ ఫేవరెట్ కపుల్ కి ఓట్ వేసుకోండి మామ. కానీ ఈ ఓటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అయితే తెలియదు. మనం ఓట్లు వేసినా సరే వాల్యూ లేకుండా పోతుంది. యాక్చువల్లీ ఎవ్రీ వీక్ కపుల్ వెళ్ళిపోవడం, లేదా వాళ్ళకంతా వాళ్ళు వెళ్ళిపోవడం, వీళ్ళు ఎలిమినేట్ చేయడం. బట్ ఆడియన్స్ ఓట్స్ అనేది వృధా అవుతున్నది నా ఒపీనియన్. వేస్తే వేయండి లేదంటే లేదు. బట్ లాస్ట్ వీక్ మాత్రం టాప్ 5 లో ఉన్నప్పుడు మీ మ్యాడ్ కపుల్ కి అయితే ఓట్ వేసుకోండి మామ. ఇది నా ఒక విన్నపం, నా ఒక సజెషన్ మామ. నాకు అనిపించింది ఓటింగ్ వృధా అవుతుంది కాబట్టి ఆడియన్స్ ని. సో లాస్ట్ వీక్ వేసుకుంటే బెస్ట్. అది ఇక ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే, ఎపిసోడ్ ఓపెన్ చేయడమే రాజావారు రాణావారు, అదేంటి ప్యారడైజ్ లో ఉన్న మహేష్ అండ్ సాంద్ర. ఇక్కడ మహేష్ ఎంత కామన్ కంపోజ్ గా బిహేవ్ చేస్తున్నాడో, ప్యారడైజ్ కి వచ్చిన తర్వాత రాజులాగా బిహేవ్ చేస్తున్నాడో, సాంద్ర ఒక హిట్లర్, లేడీ హిట్లర్ లాగా బిహేవ్ చేస్తుంది అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది మామ. పొద్దున్న లేచి ఆ వాష్రూమ్ గోలే పట్టుకుంటుంది. ఎవడు వాడొద్దు 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 వాడొద్దు, ఏంది వాడొద్దు? నటరాజ్ మాస్టర్ రాలేదు, వాష్రూమ్కి వెళ్ళిపోయాడు, బయట ఉండమన్నాడు. మరి రూల్స్ స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్ లో ఫాలో అవ్వు కాదంటలే, రూల్స్ పెట్టు, రూల్స్ ఫాలో చేయించు. కానీ అది చెప్పే విధానం, చేసే విధానం మనం వాళ్ళు చెప్పి చేపించుకునే విధానం ఒకటి ఉంటుంది. మరి హిట్లర్ లాగా ఫేస్ మూడిగా పెట్టుకుని అగ్రెషన్, వాళ్ళ మీద కోపం చూపిస్తూ, వాళ్ళ మీద డామినేన్స్ చూపిస్తూ, నువ్వే ఇంక అన్ని నేనే చెప్పిందే వినాలి అన్న రేంజ్ లో చేయటం కొంచెం చూడడానికి ఇబ్బందికరంగా ఉంది. మనం కూడా ఫీల్ అవుతుంది, ఎందుకు ఇంత ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తుంది, ఎందుకు ఇంత హిట్లర్ బిహేవియర్ చేస్తుంది, చేయకూడదు కదా, వాడితే వాడుకున్నారు కదా నదులు. నిజమైన రాజు రాణి లక్షణం ఏంటో నేను చెప్తా మామ, మీరు వినండి. మీకు కూడా ఇదే కరెక్ట్ అనిపిస్తుందో చెప్పండి. నిజమైన రాణి గారు ఎలా ఉండాలి చెప్పండి. ఒక సంస్థానంలో, ఒక సామ్రాజ్యంలో, ఒక రాజ్యంలో ఒక వస్తువు ఎక్కువగా ఉందంటే ఆ వస్తువుని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడమో, లేదంటే ప్రజలు వాడుకోవటమో అని చెప్పాలి. అన్ని అథారిటీస్ ఉన్న మీకు, మీరు పైన ఆదేశాన్ని రిక్వెస్ట్ చేయించుకొని ఆ బాత్రూమ్లు ఖాళీగా ఉంటే మిగిలిన వాళ్ళు వాడుకోండి, మీకు ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తున్నావు, రాజుగా నువ్వు ఒక వరం ఇచ్చావు కదా అని బిహేవ్ చేసి దాన్ని సాఫ్ట్ గా మంచి వేలో ఇవ్వచ్చు కదా. వాడొద్దంటే వాడొద్దు, ఎందుకు అంత హిట్లర్ బిహేవియర్ అవసరం లేదు కదా, ఖాళీగానే ఉంటాయి కదా, వాడుకోమని చెప్పొచ్చు కదా. అక్కడ లవ్ గురు కూడా మిమ్మల్ని ఏమి రిస్ట్రిక్ట్ చేయట్లేదు కదా. ఒకసారి చెప్పారు, ఎస్ లవ్ గురికి మీరు చెప్పొచ్చు, మీకు చెప్పే అథారిటీ ఉంది, మీరు కింగ్ అండ్ క్యూన్ కదా. లవ్ గురు మా రాజ్యంలో ప్రజలకి మేము ఒక గిఫ్ట్ ఇస్తున్నాం, ఒక వరం ఇస్తున్నాం, ఆ బాత్రూమ్ అందరికీ యాక్సెస్ ఇస్తున్నాం, వాడుకోమని చెబుతున్నాం, ఎక్సెప్ట్ రూమ్స్ కాబట్టి మీ ఫాలో అవుతూ చిన్న చిన్న అసౌకర్యాలు మా ప్రజలు పడుతున్నారు కాబట్టి ఆ ప్రజలకు ఇలా ఇస్తున్నాం అని చాలా సాఫ్ట్ స్మూత్ గా చెప్పి ప్రజల మనసులో గెలుచుకునే రాణిలా బిహేవ్ చేయాలి కానీ ప్రజలు చేదరించుకునే రాణిలా బిహేవ్ చేయకూడదని సాంద్రాకి నా విన్నపం. మనకి చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది, మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అయితే ఇక్కడ సాంద్ర కోప్పడింది, అది ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్. నటరాజ్ మాస్టర్ కి చెప్తున్నారు ఏమనంటే ప్రతిసారి టార్గెట్ ఆడియన్స్ చూస్తాడు, టార్గెట్ ఆడియన్స్. ఎందుకు నటరాజ్ మాస్టర్ అది అక్కడ వరకు ఇంకా బాగుంది. ఈ వెక్కిరింపులు అయితే నేను అసలు యాక్సెప్ట్ చేయను, నాకు అది ఏ మాత్రం నచ్చలేదు. సాంద్ర వైపు ఎంత తప్పు ఉందో ఇక్కడ నటరాజ్ మాస్టర్ వైపు కూడా అంతే తప్పు ఉంది. నీతుది దానికంటే ఇంకెక్కువ తప్పు ఉంది. ఆవిడ్ని ఇమిటేట్ చేసినప్పుడు అని పెట్టి చేస్తున్నప్పుడు తను పడి నవ్వుకుంటుంది. వీళ్ళు ఒక కప్పులు ఇష్టపడలేదంటే నటరాజ్ అని నీతు వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టించుకుంటారు పర్సనల్ గా. అది నాకు ఏ మాత్రం నచ్చలేదు, చూసే ఆడియన్స్ కూడా ఏ మాత్రం నచ్చలేదు. అలాంటి వెక్కిరింపులు అవసరం లేదు. మీకు అన్యాయం జరిగింది, మీరు పాయింట్ అవుట్ చేయండి. ప్రతిదానికి ప్రజలు చూస్తారు, మీరు టార్గెట్ చేయాలనుకుంటే చెయ్యండి అని అవతలని ఇమిటేట్ చేస్తూ మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకైతే ఏం నచ్చలేదు, ఏ మాత్రం నచ్చలేదు ఫ్రమ్ నటరాజ్ మాస్టర్ సైడ్ నుంచి. మీకు కూడా అలా అనిపించిందమ్మా? అది వెరీ బ్యాడ్ బిహేవియర్ అనిపించింది. అది మహేష్ అండ్ సాంద్ర చూస్తుంటే ఇంకా పెద్ద గొడవ అయ్యేది, బట్ అక్కడ రచ్చ అవ్వలేదు, మిగిలిన వాళ్ళు చూస్తున్నా ఆపలేదన్న బిహేవియర్ నాకు వచ్చింది. ఎస్పెషలీ నీతో కూడా ఆపలేదు. నీతో మెల్లమెల్లగా నటరాజు లాగా మారిపోతుంది కాబట్టి ఆవిడ మార్చలేకపోతుంది. ఆవిడ కూడా ఆయనలాగా బిహేవ్ చేస్తూ నవ్వుతుంది. అవతల వాళ్ళని ఎగతాళి చేస్తూ బాడీ షేవింగ్ చేయాల్సిన అవసరం లేదని నాకు ఇక్కడ నా ఒపీనియన్ ఇది. సో అలాగే సాంద్ర ఇంకొచ్చేసి తప్పేంటంటే ఆ బజార్ నొక్కే దగ్గర కూడా అందరూ పొరపాటున ఒక లంచ్ బ్రేక్ బిల్ రావడం వల్ల ముందుకు వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోతే నేను అందరినీ డిస్క్వాలిఫై చేస్తాను మహేష్ చేశాడు. బట్ ఇంకో ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. అది లంచ్ బ్రేక్ ఏంటని ఆలోచిస్తాం, లంచ్ అయితే నేను ఇంకో ఛాన్స్ ఇస్తాను అన్నట్టు ఆయన క్లియర్గా చెప్పాడు. బట్ ఇక్కడ సాంద్ర ఒప్పుకోలేదు.
సో అది నాకు నచ్చలేదు. నువ్వు ఇవ్వకూడదు, నువ్వే డిసైడ్ చేయాలనుకున్నప్పుడు చెయ్యి. మహేష్ ఏదో కన్సర్న్తో చెప్తున్నా సరే ఒప్పుకోలేదు. బట్ అది ఓకే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు అథారిటీ ఉంది. బట్ అంత స్ట్రిక్ట్ రూల్ అవసరం లేదని చెప్పారు. బట్ ఇంకొకరిని కప్పులు, వేరే కప్పులు అంటే ఆ కప్పుల్లో ఇంకో పేరు వచ్చి చేయొచ్చు, ఆ బజార్ నొక్కొచ్చు అన్నప్పుడు ఇక్కడ సిద్ధు అండ్ సోనియాకి అబ్సల్యూట్ గా అన్యాయం జరిగింది. అసలే వాళ్ళు అయోమయంలో పడిపోయారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, కొన్ని వారాల నుంచి వాళ్ళ గ్రాఫిక్ ఎందుకు వచ్చేస్తుంది కాబట్టి వేరే పాయింట్స్ తో పోల్చుకుంటే గేమ్ విషయంగా వాళ్ళ పాయింట్స్ తగ్గిపోతున్నాయి. అది వాళ్ళ బాధ. సో అయితే మిగిలిన వాళ్ళు వచ్చారు, వసంతి బజార్ నొక్కింది. ఈ బజార్ నొక్కే క్రమంలో మాస్టర్ కొంచెం దగ్గరకు వచ్చాడు. అక్కడ కూడా చాలా అగ్రెషన్ చూపించేసింది మన శాంద్ర. ఆవిడ చెప్పొచ్చు, మహేష్ ఎలా చెప్తున్నాడో ఆ కామన్ కంపోజర్ గా చెప్పొచ్చు, కానీ ఆమె అగ్రెషన్ చూపిస్తుంది, అరుస్తుంది, అథారిటీ చూపిస్తుంది. అది అవతల నచ్చదు, తీసుకోలేరు. అది శాంద్ర గారు మార్చుకుంటే బెస్ట్. బట్ ఆ మహేష్ అది గ్రహించాడు. మహేష్కి కూడా అది నచ్చలేదు. ఆయన కూడా చాలా సజెషన్స్ ఇచ్చాడు, అది మాట్లాడదు. చివరిలో చెప్పాడు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. అప్పుడు కూడా ఆమె తీసుకోవట్లేదు. సరే ఇప్పుడే మాట్లాడేసుకుందాం. చివరిలో ఇవన్నీ మహేష్ గ్రహించి ఎపిసోడ్ అంతా ఎండ్లో గ్రహించినప్పుడు మహేష్ చెప్తున్నాడు శాంద్రకి, నువ్వు ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు చెప్పే వే ఒకటే, రూల్స్ పెట్టాలి, మన రూల్స్ పెట్టాలి, రూల్స్ పాటించమని చెప్పాలి, కానీ దాన్ని చెప్పే విధానం ఒకటి ఉంటుంది శాంద్ర, అది మార్చుకో. ఎస్పెషల్లీ అది కూడా నాకు నచ్చలేదు అని క్లియర్గా చెప్పినప్పటికీ శాంద్ర మారట్లేదు, తన మాట మార్చుకోవట్లేదు. నేను ఇంతే అన్నట్టు బిహేవ్ చేస్తుంది. నువ్వు అంతే అని బిహేవ్ చేస్తున్నా, రేపు జడ్జిల దగ్గర నువ్వు ఎంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినా నువ్వు పాటించే, ప్రజల్ని మెచ్చే రాని అవ్వాలి, కానీ ప్రజలు చేదరించుకునే రాని అవ్వకూడదని రేపు జడ్జెస్ కూడా ఇదే పాయింట్ పెట్టే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది మామ అని నాకు అనిపిస్తుంది. సో ఇక ఇదే ఇక్కడ సిద్ధు అండ్ సోని, ఇక్కడ ఇంకో పాయింట్, సిద్ధు అండ్ సోని, అభిమానిక ఆమీర్ ఉన్నారు, వాళ్ళ పేర్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ అభిమానిక ఆమీర్లో ఆమీర్ అంటున్నాడు. ఇక్కడ ఇండివిజువల్ గా ఆడేది మేము మహేష్ అండ్ శాంద్ర, అభిమానిక ఆమీర్ మా జంట, సిద్ధు అండ్ సోనియా మనమే ఇండివిజువల్ గా ఉన్నాం, మిగిలిన అందరూ గ్రూపులుగా ఉన్నారు. ఓంగేం కాదు, ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆమీర్ గారు, ఆమీర్ అండ్ అభిమానిక సపరేట్, బికాజ్ ఎవరికి వాళ్ళు పేర్ అప్ లేరు, గ్రూపిజం లేదు. అఫ్ కోర్స్ మహేష్ అండ్ శాంద్ర ఫస్ట్ నుంచి పక్కన పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇండివిజువల్ గా ఆడుతున్నారు. కానీ ఇక్కడ సోనియా సిద్ధుని ఇండివిజువల్ అనడం తప్పు, కరెక్ట్ కాదు. మీకు తెలియక అన్నారేమో నాకు అనిపిస్తుంది. బికాజ్ వాళ్ళు ఎవ్రీ కపుల్తో క్లోజ్గా ఉంటారు, నటరాజన్నితో క్లోజ్గా ఉంటారు, పవన్ కళ్యాణ్ వసంతితో క్లోజ్గా ఉంటారు, భాను అడ్జాన్తో క్లోజ్ ఉంటారు. వీళ్ళు అందరి దగ్గర క్లోజ్ ఉంటారు. వాళ్ళ దగ్గర వీళ్ళ పాయింట్లు, వీళ్ళ దగ్గర వాళ్ళ పాయింట్లు వింటా ఉంటారు. వాళ్ళ దగ్గర కొన్ని పాయింట్లు వేస్తారు, వాళ్ళ దగ్గర బటర్ పోస్తారు. వీళ్ళు యాక్చువల్గా గుడ్ బుక్స్ అనే పవన్ కళ్యాణ్ ఒక్కడే గుడ్ బుక్స్ అయితే, ఇక్కడ వీళ్ళు గుడ్ బుక్స్ కప్పులు అని చెప్పొచ్చు. అందరి దగ్గరికి వెళ్ళి బటర్ మసాలా పూసేస్తా ఉంటారు కాబట్టి సిద్ధు అండ్ సోనియా గేమ్స్ విషయంలో అయిపోద్ది. సో అక్కడికి బజర్ కొట్టేసిన తర్వాత ఈ సిద్ధు అండ్ సోనియాకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, గేమ్స్ ఎలా ఆడాలో అర్థం కావట్లేదు. వీళ్ళు ఇక్కడికి వీళ్ళే వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించుకుంటున్నారు. కాబట్టి నెక్స్ట్ వచ్చే గేమ్ లో ఖచ్చితంగా రాసి పెట్టుకుంటే సిద్ధు అండ్ సోనియా గోయింగ్ టు బి ఓడిపోతున్నారు. ఎందుకని చెప్తా, ఒక గేమ్ స్ట్రాంగెస్ట్ స్ట్రెంగ్త్ లో ఓడిపోయారు. ఇక మైండ్ సెట్ ఉంది, ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఈ మైండ్ సెట్ మనం ఆడలేము, వాళ్ళు బాగా ఆడతారు. అవతల ఆడతాడో లేదు నీకు తెలియదు, నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు వాడి కూడా వేస్ట్. సిద్ధు ఎక్కడికి వెళ్ళిపోయాడు, సోనియా కూడా ఎక్కడ, మాకు మైండ్ అంత లేదు, మైండ్ సెట్ అంత లేదని దాని చుట్టూ ఏదో ఫన్ జనరేట్ చేశారు. కానీ అంత ఓకే, కానీ ఆ ఒపీనియన్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు ఉంటేనే నెక్స్ట్ గేమ్ లో పార్టిసిపేట్ బాగా చేయగలరు అనేది నా ఒపీనియన్. అది కోల్పోతున్నారు. ఇది ఇక్కడ వరకు జరిగిన. ఇక శ్రీముఖి గారు వచ్చారు. శ్రీముఖి రావటం, ఆ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయటం. ఇక్కడ పవన్ కళ్యాణ్ వసంతి డెసిషన్ ఉంది కమ్మా, బిఫోర్ శ్రీముఖి వచ్చే ముందు ఇది గుర్తు పెట్టుకోండి మామ. పవన్ కళ్యాణ్ వసంతి మధ్య డిస్కషన్ జరిగింది. వసంతి అంటది అభిమానిక ఆమెకు ఫిట్నెస్ ఉంది, వాళ్ళు చేసేగలరు. మనోడు అంటాడు ఫిట్నెస్ అది ఒకటి కాదు. మన పవన్ కళ్యాణ్కి ఫస్ట్ నుంచే చూసుకోండి, వీక్ కపుల్ని సెలెక్ట్ చేసుకోండి. ఎస్, తను గెలవడానికి వీక్ కపుల్ని సెలెక్ట్ చేసుకో, కానీ ప్రతిసారి వాళ్ళే వీక్ అనుకోవద్దు. ఒక అవతల పక్క నీ పార్ట్నర్ పాయింట్ కూడా విను. శ్రవంతి చెప్తుంది వద్దు, మనం సిద్ధు అండ్ సోనియాతో వెళ్ళొచ్చేమో అని నాకు అనిపిస్తుంది, లేదు అంటే నటరాజన్ నీతో వెళ్ళొచ్చేమో అనిపిస్తుంది. ఈయన మాత్రం లేదు, అభిమానిక ఆమీరే వీకు, లాస్ట్ టైం అభిమానిక ఆమీరే, అంతకు ముందు అంజలి పవన్ వీకు, అందుకే తీసుకున్నాం. అది చెప్పడు, ఈసారి ఖచ్చితంగా వీక్ అని ఒప్పుకున్నాడు. లాస్ట్ ప్రీవియస్ ఎపిసోడ్స్ లో అయితే ఒప్పుకోలేదు, సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు వీక్ లేదు, ఏదో బటర్ పూసి అంజలి పవన్ అయితే మా ఓడిపోతే వాళ్ళకి వస్తాయి కదా పాయింట్లు అన్నట్టు చేశాడు. కానీ ఇక్కడ అంత పప్పులు ఉడకలేదు. శ్రీముఖి డైరెక్ట్ కనిపిస్తుంది, నువ్వు వీక్ కాబట్టి తీసుకున్నావు అంటే, వీక్ ఇంకా వీక్ అని వస్తే వీక్, వాళ్ళు వీకే ముగ్గురులో ఉన్నట్లు వీక్ కాబట్టి తీసుకున్నారు, నీ పీకి పక్కన పెట్టారు. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ గేమ్ మామ ఇది. ఒక అగ్రెషన్ తో, ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో, నిన్న ఎపిసోడ్ నుంచి సెవెంత్ అండ్ పవన్ కళ్యాణ్ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నారు. ఆల్రెడీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న కప్పులు ఓడిపోయారు. నౌకరాజాన్ని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో భాను అండ్ జానీ తీసుకుని ఓడిపోయారు. వీళ్ళు నిన్నటి నుంచి మాకు ఎవరు ఎదురొచ్చినా ఓకే, వాళ్ళకి మేము ఎదురైనా ఓకే, మేమే గెలుస్తాం అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో పవన్ కళ్యాణ్ శ్రవంతి ఉన్నారు.
ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బ తీశారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బ తీసి ఎర్రి పప్పలు చేశారు అభిమానిక ఆమిర్ పవన్ కళ్యాణ్. అది ఈ రోజు గేమ్ లో నిరూపించారు. సో ఇందులో పాటు రెండు నేర్చుకోవచ్చు. కామ్ అండ్ కంపోజ్డ్ గా కూల్ గా ఆడితే ఎలా ఉంటుంది, అగ్రెషన్ తో ఆడితే గేమ్ ఎలా ఉంటుంది ఈ రెండు జంటలను చూసి మనం నేర్చుకోవచ్చు ఇవాళ. అది కూడా మాట్లాడదాం. సో అయితే గేమ్ వచ్చేసి మామ 5 balls ఉంటాయి, ఉంచోవాలి. ఒక కపుల్, ఒక పేరులో ఒకరు తొయ్యాలి, అక్కడ బాల్స్ పెట్టాలి. 5 ఒక పేర్ చేసిన తర్వాత లేడర్ ఎక్కి లేడర్ బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ ని సడన్ గా సెటిల్డ్ గా పెట్టిన తర్వాత బాల్ పిక్ చేసి అక్కడ ఉన్న ఎదుటిన్న వాళ్ళ ఆపోజిట్ ఫోటోని కొట్టాలి. కొట్టిన తర్వాత లేడర్ ప్రిపేర్ చేసి పైకి ఎక్కి జెండా ఎక్కుంటే అక్కడ గేమ్ ఓవర్ కదా. ఇక్కడ ఎంత కామ్ అండ్ కంపోజ్డ్ కూల్ గా ఆడిన అభిమానిక ఆమిర్ చూడండి. ఇక్కడ ఎంత అగ్రెషన్ లో ఉన్న స్రవంతి కాదు పవన్ కళ్యాణ్ చూడండి. ఫస్ట్ నుంచి కమాన్ శ్రవంతి కమాన్, చాలా అగ్రెషన్ తో ఆడేస్తున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్. గేమ్ వచ్చేసరికి చాలా అగ్రెషన్ తో ఆడుతున్నాడు. వసంతి బాల్ తేకపోతే బాల్ తా వసంతి అని కొట్టి పడేస్తున్నాడు బాల్ని బల్లని. అంత అగ్రెషన్ అవసరం లేదు. నువ్వు కామ్ గా ఆడట్లేదు. అగ్రెషన్ వల్ల ఆడటం వల్ల నీ ఫోకస్ బాల్ మీద లేదు. ఒక్క బాల్ కొట్టుకుని ఇంకా అగ్రెషన్ అంత అగ్రెషన్ పనిచేయదు. ఈవెన్ నువ్వు స్మార్ట్ గా ఆడాలంటే నువ్వు ఆ బాల్ తెచ్చే గ్యాప్ లో అంత కింద దిగి ఆ లేడర్ ప్రిపేర్ చేయవలసి, అక్కడ నీ స్ట్రెంత్ కోల్పోతావు. ఆయన అక్కడ మిస్ఫైర్ చేశారు స్ట్రాటజీ. నువ్వు బాల్ వేసే క్రమంలో ఉండాలి. ప్రశాంతి బాల్ కష్టపడుతూ పరిగెత్తుకుంటూ తెస్తుంది. అప్పటికి ఆవిడది చాలా హార్డ్ వర్క్ ఉంది కింద. నీకు తెచ్చి ఇస్తున్నప్పుడు నువ్వు కూల్ అండ్ కామ్ కంపోజ్డ్ గా ఆమిర్ ఎలా వేస్తున్నాడో అలా వేయాలి నీ స్ట్రెంత్ ఉపయోగించి. నువ్వు నీ స్ట్రెంత్ తో పాటు నీ ఎనర్జీని కూడా లూజ్ చేసుకుంటున్నావు. బికాస్ 2-3 సార్లు దిగి నువ్వు ఆ ల్యాడర్ పెట్టడానికి ట్రై చేస్తావు. అంత అవసరం లేదు, చివరిలో చేసుకుని అయిపోతుంది. ఫస్ట్ ఫోకస్ నా ఫోటోలు కొట్టాలి కదా. అక్కడ స్ట్రాటజీ మిస్ అయింది. అగ్రెషన్ టు ద కోర్. శ్రవంతి మీద లిటరల్ గా మామూలుగా రాలేదు. ఆవిడ భయపడేటట్టు అరిచాడు, బాల్ శ్రవంతి అనేది. సో ఇవి గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఫస్ట్ ఏంటి, అక్కడ సెలక్షన్ అభిమానిక ఆమిర్ మన పవన్ కళ్యాణ్ది, ఇక్కడ అగ్రెషన్ మనోడిదే. ఇది గుర్తుపెట్టు. ఇక్కడ ఈ జంటను చూడండి, అభిమానిక ఆమిర్ కూడా టెన్షన్ పడుతూ ఆడినా కూల్ గా కామ్ గా, ఎంత టెన్షన్ పడినా మరీ అగ్రెసివ్ చూపించలేదు. ఎస్పెషల్లీ ఆమిర్ కూల్ గానే ఫస్ట్ లో ఓడిపోయినా తర్వాత కామ్ అండ్ కంపోజ్డ్ తో గెలిచి పడేశారు, ఇచ్చి పడేశారు. వీక్ అన్నోళ్ళు స్ట్రాంగ్ చేసి చూపించారు. అది అభిమానిక ఆమిర్ గెలిచి ఇచ్చి పడేశారు పవన్ కళ్యాణ్ వసంతికి. వాళ్ళకి ఇక మొహాలు వెలిగిపోయినాయి. ఇక పవన్ కళ్యాణ్ ఓడిపోతే సేమ్ లైక్ నటరాజ్ మాస్టర్. ఇక నటరాజ్ మాస్టర్ బయటికి వచ్చేస్తాడు, లైక్ నటరాజ్ మాస్టర్ లాగా పవన్ కళ్యాణ్ లో కూడా. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేస్తాడు, అగ్రెషన్ చూపేస్తాడు. ఇక్కడ నటరాజ్ మాస్టర్ ఏంటంటే అంత టీం వాళ్ళ మీదకి తోసేస్తాడు. మనోడు ఓడిపోయాడు కాబట్టి అబ్సల్యూట్ క్లియర్ విన్ ఆలు కాబట్టి వాళ్ళు అలా చేశాడని చెప్తున్నప్పటికీ మనోడు ఏం చేయలేక ఓడిపోయి ఒప్పుకున్నాడు. వాళ్ళ గెలుపుకి మనోడు సంతోషం అంట. సంతోషం ఎక్కడ బాధ ఒప్పుకోదు కన్ను వచ్చేస్తుంది పవన్ కళ్యాణ్కి. సో ఈ గేమ్ అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూల్ ఏరియాలో పవన్ కళ్యాణ్ వసంతి కూర్చుంటారు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ సిద్ధు అండ్ సోనియా కూర్చుంటారు. సిద్ధు అండ్ సోనియా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో మనోడు గెలిస్తే ఒకలాగా ఓడిపోతే మన విశ్వరూపం చూపిస్తాడు చూడు అని చెప్పి అది చూడడానికి అక్కడ కూర్చున్నారు. అది చూడడానికి అక్కడ కూర్చున్నప్పుడు మనోడు ఏం చేయాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చాడు, వసంతి దగ్గర కూర్చున్నారు. మనోడు నేను ఓడిపోవటానికి కారణాలు ఎత్తుక్కుంటున్నాడు, నువ్వు అలా చేయకూడదని కారణాలు ఎత్తుక్కుంటున్నాడు. మనం ఓడిపోయాం సర్లే, మన స్ట్రాటజీ ఫెయిల్ అయిందని చెప్పట్లేదు. వాళ్ళందరూ అరుస్తున్నారు. వాళ్ళు అరవటం వల్ల నాకు గేమ్ డిస్టర్బ్ అయిపోతుంది వసంతి అంటది. సర్లే పోన్లే అని వసంతి కూడా చిన్న సజెషన్ ఇచ్చింది. నువ్వు బాల్ అలా కాదు, ఇలా పెట్టుకుని ఇలా క్రాస్ చేస్తే బాగునని. ఇక్కడ తన్ని తిట్టేస్తున్నాడు. అంటే వాళ్ళ పేర్లో చెప్పుకొని తిన్ని అన్నట్టు మనకు కనిపిస్తుంది. నేను నిన్న అనట్లేదు, ఆ బాల్ వేసేమని ప్రతి ఒక్కడు చెప్తాడు, అక్కడ బ్యాటిల్ చేసేవాడికి తెలుస్తుంది అంట. అరే బాబు, నీతో పాటు నీ ప్లేయర్ కూడా బ్యాటిల్ చేస్తుంది కదా, నీలాగే ఆడింది కదా, కింద ప్రతి బాల్ తీసుకొచ్చింది కదా పరిగెత్తుకుంటూ, నీకు ఎంత ఫాస్ట్గా ఇచ్చింది, ఒక్క సెకండ్ ఆడకుండా. తను చిన్న సజెషన్ ఇచ్చింది, దాన్ని కూడా నువ్వు తీసుకోలేవు, దాన్ని కూడా నువ్వు ట్యాకిల్ చేయలేకపోతున్నావే. మళ్ళీ దాన్ని కవర్ అప్ వెనక అరుస్తున్నారు, వెనక వాళ్ళు అంటున్నారంట. అరే నీ నీ పేరు ఒక సజెషన్ ఇచ్చినప్పుడు తీసుకోలేవు, నువ్వు దాన్ని వేరే వాళ్ళకి కప్ప చేస్తే ఆబ్వియస్లీ హర్ట్ అవుతుంది. అక్కడ ఆమె కదా హర్ట్ అయింది. సరే ఇక డిస్కషన్ వద్దు శ్రవంతి అంటాడు. అరే వసంతి, నువ్వు డిస్కషన్ వద్దు అంటాను, స్టార్ట్ చేసిందే డిస్కషన్ నువ్వు. ఆవిడంటది నేనే స్టార్ట్ చేసింది నువ్వే కదా. అబ్సల్యూట్లీ పవన్ కళ్యాణ్ వచ్చి వసంతి దగ్గర ఆ డిస్కషన్ చేశాడు. వసంతి చేయలేదు, కామ్గానే ఉంది. నువ్వు కదా చేసింది, నువ్వు చేసి నీ వరస్ట్ బిహేవియర్ చేసి మళ్ళీ నువ్వు అంటావేంటి? ఆయన అగ్రెషన్లో మనకు లిటరల్గా బాల్ తా వసంతి గట్టి గరిస్తే అది ఆమె ఫీల్ అయింది. నువ్వు అంత గట్టి గరిస్తే నాకు ఎంత దమ్ అవుతుంది, ప్రతి బాల్ తెస్తున్నాను, ప్రతి సెకండ్ లేట్ అవ్వకుండా తెస్తున్నాను నీ కోసం అంటే. అది కూడా చెప్పినందుకు ఆవిడ పాపం అయిపోయింది. ఈవిడ అనదృష్టి కాళ్ళు పెట్టుకుంటా, నేను నెత్తి మీద పెట్టుకుంటా, ఇంకా పిచ్చోడైపోతాడు అంతే. ఆయన మాట నెగ్గాలి, ఆయన చెప్పిందే వినాలి, ఆయన చేసిందే పర్ఫెక్ట్ అని ఫీల్ అయ్యే పవన్ కళ్యాణ్
అవతల పార్ట్నర్ మాట కదా ఎవడి మాట వినడు. పార్ట్నర్ సజెషన్ చెప్తున్నాడు, పార్ట్నర్ ఇలా ఫీల్ అయిందని వినడు, నీది కరెక్ట్ అంటాడు, నాదే కరెక్ట్ అంటాడు. ఎగ్రేషన్లో ఏం చేయాలి తెలియక స్విమ్మింగ్ పూల్లో దిగి చల్లబడ్డాడు. మరి అక్కడ చల్లబడి నువ్వు సెక్చువల్ చేసుకోవచ్చు కదా. అందరి కప్పుల ముందు నువ్వు బ్యాడ్ అవుతున్నావు కదా. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు, మీరు స్ట్రాంగ్ అని చూపించుకుంటున్నారు పైకి. మొన్న లవ్ గురు పెట్టిన టాస్క్ లో అదే పెట్టారు, స్ట్రాంగ్ అని చూపించుకుంటున్నారు, కానీ ఆల్వేస్ కంప్లైనింగ్ యూ అంటుంది. మీ మీద మీరే కంప్లైంట్ చేసుకుంటారు, మీరు అవతల మీద కంప్లైంట్ చేస్తారు. అదే జరుగుతుంది. గేమ్ ఓడిపోతే మనం ఓడిపోవడానికి గల కారణాలు చూసుకోవాలి, కానీ మనం గెలిచే వాళ్ళం పక్కన వాళ్ళ వల్ల ఓడిపోయామనే భావన వద్దు అని చెప్తున్నాను పవన్ కళ్యాణ్. మీకు కూడా ఇదే అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మామ, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇక దూకాడు. ఇక భాను అండ్ జాను వీళ్ళు వచ్చినప్పుడు రూమ్లో మాట్లాడుకోండి అన్నారు. రూమ్లో మాట్లాడు, నువ్వు కూడా అక్కడ నీ కంపాటబిలిటీ చూపించుకోవట్లేదు, నీ పార్ట్నర్ నువ్వు స్ట్రెంత్ ఇవ్వట్లేదు. నీ పార్ట్నర్ ఏడుస్తున్నప్పుడు తను ఏడుపు చూడలేని అనటం కాదు పవన్ కళ్యాణ్. నీ పార్ట్నర్ అలిగింది, నువ్వు నీ పార్ట్నర్ మీద అరిస్తావు, కానీ నువ్వు నీ పార్ట్నర్ గురించి 10 మందికి చెప్తున్నావు. నువ్వు ఇదే మార్చుకోవాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత నా మీద కంప్లైంట్ చేయకూడదు, నా మీద తప్పులు చూపించకూడదు, నువ్వు వేరే వాళ్ళకి చెప్పడం కరెక్ట్ కాదు, అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదు అని నా భావన. ఈలో ఎంత మందికి పవన్ కళ్యాణ్ వసంతిలో ఎవరిది ఎక్కువ తప్పు ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారు? నా పరంగా అయితే పవన్ కళ్యాణ్ది 100% తప్పు ఉంది అనేది నేను ఫీల్ అవుతున్నాను. అది మీరు ఎవరు తప్పు ఉందని ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మామ, మర్చిపోద్దు, ఓకేనా? సో ఇలా హాట్గా పవన్ కళ్యాణ్ అగ్రెషన్తో, పవన్ కళ్యాణ్ చేదరింపుతో, పవన్ కళ్యాణ్ ఎరిపప్పలతో జరిగిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఓడిపోయాడు. ఇది 2వ కప్పులు నిరూపించారు ఓవర్ కాన్ఫిడెన్స్ లో. థర్డ్ మాత్రం ఖచ్చితంగా అభిమాని నటరాజ్ మాస్టర్, నీతు అండ్ సిద్ధు అండ్ సోనియాకి జరగబోతుంది మెంటల్ టాస్క్. ఆబ్వియస్లీ 100% రాసి పెట్టుకోండి, ఈ టాస్క్ లో నటరాజ్ అండ్ నీతు గెలవబోతున్నారు. బికాస్ ఇక్కడ 2 ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటే ఇక్కడ భయం వాళ్ళని చంపేస్తుంది. వీళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడం సిద్ధు సోనియాని ఓడిపోవడం చేస్తుంది. రాసి పెట్టుకుని నెక్స్ట్ గేమ్ లో సిద్ధు అండ్ సోనియా ఓడిపోబోతున్నారు. ఇదే కరెక్ట్ అయింది మాక్సిమం 95%. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేని చోట గేమ్ గెలవడం చాలా కష్టం. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న చోట అవతల కాన్ఫిడెన్స్ ఇవ్వడం, కాన్ఫిడెన్స్ తో కొట్టడం గొప్ప. అదే జరిగింది నూకరాజ్ అండ్ ఆసియా, పవన్ కళ్యాణ్ వసంతి విషయంలో. ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే జరిగింది. సో ఇది డిస్కషన్స్ రేపటి గురించి ఇలా జరిగిద్దని అనుకున్నాం. అయితే ఇంకో ఫన్నీ పార్ట్ ఏంటంటే నూకరాజు స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోయినా చాలా బాగా స్క్రీన్ ప్రెజెన్స్ తీసుకున్నాడు అనిపించింది మామ. చాలా ఫన్ జనరేట్ చేశాడు నూకరాజు, ఆసియా అండ్ జాను. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక బుర్ర కథని అనుకొని దాన్ని రాజావారికి రానా ముందు చాలా బాగా కంపోజ్ చేశారు, చాలా బాగా ప్రజెంట్ చేశారు అనిపించింది నాకైతే. బిగ్ బాస్ సీజన్ 1లో హరితేజ గారు చేసిన పర్ఫార్మెన్స్ అప్పుడు బుర్ర కథ ఎంత హైలైట్ అయిందో, ఇంతమంది చూస్తున్నప్పుడు వీళ్ళు చేసింది కూడా అంతే ఫన్నీ వేగా, అంతే క్లియర్గా చాలా బాగా చేశారు ప్రతి ఒక్కళ్ళ గురించి అన్నట్టు నాకు బాగా అనిపించింది. విచ్ ఈస్ వెరీ అప్రిషియేటబుల్. నూకరాజు, ఆసియా బాగా చేశారు అనిపించింది. సో చాలా బాగా కొంచెం సేపు ఫన్ జనరేట్ చేశారు. ఇది ఖచ్చితంగా జడ్జిలు కూడా అప్రిషియేట్ చేస్తారు, కొంచెం బాండ్ క్రెడిట్స్ ఎక్కువ వేస్తారు జడ్జెస్ నుంచి. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చేస్తేనే కదా కొంచెం బాండ్ క్రెడిట్స్ వచ్చేవి. ఈవెన్ నువ్వు గేమ్ పార్టిసిపేట్ చేసావు, ఆడే ఓడిపోయావు, కానీ ఇలాంటివి కూడా చెయ్యాలి. ఇలాంటివి చేస్తేనే జడ్జెస్ దృష్టిలో కానీ ఆడియన్స్ దృష్టిలో కానీ పడతారు, ఓటింగ్ పడే ఛాన్సెస్ ఉంటాయి. చేశాడు, తన స్క్రీన్ ప్రెజెన్స్ నిలబెట్టుకున్నాడు. అది నాకు బాగా అనిపించింది. ఏది ఎయిదర్ వే స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఉండాలి. ఇదే తరహాలో మహేష్ ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసినట్టు సాంద్రా క్లాస్ పీకుతున్నాడు. క్లాస్ అని చెప్పడం కానీ సజెషన్స్ చెప్తున్నాడు. అది తీసుకోవడం ఆవిడ ఇష్టం, ఆవిడ అబ్జర్వ్లీ తీసుకోదు. పోతే పాయింట్లు ఇక్కడ సాంద్రా వల్ల పోవాలి కానీ మహేష్ వల్ల పోవు. జడ్జెస్ రేపు ఇదే క్వశ్చన్ చేస్తారు. మహేష్ చాలా కంపోజ్డ్గా ఉన్నారు. అందరూ భరించలేకపోతున్నారు, వీళ్ళు ఎప్పుడు పోతారా రాజా రాని వారిగా అన్నట్టు. ఇప్పుడు అడిగితే మనం చూడలేదు, ఇంతమంది చేసినప్పుడు ఎప్పుడు అనలేదు. బట్ వీళ్ళ వల్ల అది జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు ఎపిసోడ్ మాత్రం ఇలా జరిగింది మామ, మొత్తం రచ్చరచ్చగా. మరి రేపు చూద్దాం పవన్ కళ్యాణ్ అగ్రెషన్ మరి ఎలా మాట్లాడతారు జడ్జెస్ అనేది. సో ఇది ఇక బాండ్ క్రెడిట్స్ టాప్ లో ఎవరున్నారు ఏంటనేది భాను జాను డిస్కషన్ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళు ప్లాన్లు వేసేసుకుంటున్నారు, టాప్ లో ఉండాలి. ఇక్కడ నాకు కామెడీ ఏంటంటే నటరాజ్ మాస్టర్ గెలవలేక ఓడతామా అని చెప్పి చేయిలు పట్టేసుకుని గోల్డెన్ కప్పుల దగ్గర నెక్స్ట్ ఏ గోల్డెన్ కప్పులు మనమే అని పెట్టేసుకున్నారు. ఇలా జరిగినాయి మామ. మరి ఎపిసోడ్ లో మన మ్యాడ్ కప్పులు ఎవరు కూడా మాట్లాడుకోవాలి కదా, మ్యాడ్ కపుల్ ఆఫ్ ది ఎపిసోడ్ మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకుందాం మామ. మాట్లాడుకునే ముందు ఇప్పటి వరకు ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ మామ లైక్ చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోతే ఇప్పుడు కూడా ప్లీజ్ చేసుకోండి మామ.
అయితే మన మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ మాట్లాడుకోవాలి. నా మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ ఎవరున్నారు ఇవాళ? అందరూ అగ్రెషన్ ఇదే చూపించారు కాబట్టి మన టాస్క్ పరంగా వెళ్ళిపోదాం ఈ రోజుకి. నా మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ వచ్చేసి అభిమానిక ఆమిర్ మామ. ఎందుకంటే వీకన్న కపుల్ గెలిచి చూపించారు కామన్ కంపోజ్ నేచర్ తో. వాళ్ళిద్దరు ఎవరు గొడవలకి వెళ్ళరు, వాళ్ళని ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి మన మ్యాడ్ కపుల్ వచ్చేసి అభిమానిక ఆమిర్ ఎపిసోడ్ 60 డే 59 గురించి. మరి మీ మ్యాడ్ కపుల్ కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ కింద కామెంట్ చేయండి మామ ఈ ఎపిసోడ్ గురించి. సో అది ఇవాళ రివ్యూ మామ. రేపటి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అన్ని ఇంటికి ఉంటాం. బొబ్బాయి టాటా.